జై వీరభద్రకు సార్ నమో నమ. మా నాయన అనుకుంటే పోలవరము అమరావతిని స్టాప్ చేసి ఎట్లా సతాయిస్తున్నారు కదా. ఈరోజు గేమ్ చేంజర్ని అనుకో. ఇప్పుడు ఎప్పుడో అలిపిరిలో సంఘటన జరిగినప్పుడు గండం నుంచి తప్పించి 4వసారి ముఖ్యమంత్రి చేయాలని శివుడాజ్ఞ లేకుండా ఉంటుందా. ఈరోజు ఆయన ద్వారా అమరావతి పోలవరంని ఏర్పాటు చేయాలని మా నాయన చూస్తున్నాడు. ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. ఇంక రాబో రోజుల్లో మా నాయన వస్తారు. రుషికొండల్లో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని అమరావతిని రాజధాని చేసి ఎట్లా పాలిస్తారు మీరే చూస్తారు. ఈ రాజకీయ వ్యవస్థ ద్వారా మనకి వేల లక్షల కోట్లు నష్టం పోతున్నాము. ఈ రాజకీయం ఎలక్షన్ నుంచి 1,00,000 కోట్లు వీళ్ళని పాలించి వీళ్ళు ఇంతమందిని మనం సాక్కోవడానికి ఎంత కారణాలు అయితే చూస్తాం. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి ఈయన జగన్ గారికి 1000 మంది సెక్యూరిటీ, 100 కోట్లోన. తర్వాత ఆయన కూతురు చూసేయడానికి 26 కోట్లు. ఇట్లా కోట్లు ఎట్లా చూడండి మీరు. స్టిక్కర్లు వేసుకునేకి, తర్వాత అన్ని బొమ్మలు వేసుకునేకి, అడ్వర్టైజ్మెంట్ వేసుకునేకి, మన ద్వారా ట్యాక్స్ వసూలు చేసిన డబ్బులకి మన డబ్బులు మనకి ఇచ్చేదానికి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ ఏదో వీళ్ళు ఇచ్చినట్లు, వీళ్ళు మనల్ని బతికిచ్చినట్లు. ఇవన్నీ ఇంకా ఇటువంటివన్నీ నాశనం చేసి మన ఆయన వీరభద్ర వసంతరాలు పాలిస్తానన్న. జై వీరభద్ర.